ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 Corinthians chapter 5 verse 1. For we know that if our earthly house of this tabernacle were dissolved, we have a building of God, an house not made with hands, eternal in the heavens. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. In our bodies we experience aches, pain and discomfort. మన శరీరాలలో నొప్పి, బాధ, అసౌకర్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. And as we age, our bodies grown even more as they grow weary and start to fail us. మరియు మన వయస్సు పెరిగే కొద్దీ మన శరీరాలు మూలుగుతూ అలసిపోయి మనం ఏది చేసినా విఫలమయ్యేలా చేస్తుంది. But God promises that when we are fully united with Him in eternity, నిత్యత్వంలో ప్రభువుతో మనం సంపూర్ణంగా ఏకమై ఉన్నప్పుడు ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమిటంటే, we will be equipped with imperishable bodies not subject to pain, death or failure. మనము బాధ, మరణం లేదా అపజయాలకు లోబడి నశించిపోని శరీరాలను కలిగి ఉంటామని. So let us endure our days in this life as we look ahead to the glorious promises of the next life. కాబట్టి మనం రాబో జీవితంలో అద్భుతమైన వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ప్రస్తుత జీవితంలో మన రోజులను ఓర్చుకుందాము. ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతమని, మన నిత్య జీవము, మన నిత్య నివాసం పరలోకమందున్నదని మనం గ్రహించి ఆ నిత్య జీవం కొరకైన నిరీక్షణ కలిగి జీవించే కృప కోసం ప్రార్థిద్దాము. ప్రార్థన. Lord, I am thankful that you have secured a place for me in eternity. ప్రభువా, నా కోసం నీ నిత్య రాజ్యంలో నివాసం భద్రపరిచినందుకు వందనాలు. Sometimes the aches of my body make me long to be free of the trappings of pain and suffering. కొన్నిసార్లు నా దేహంలోని బాధలు, నొప్పులు, ఈ ఉచ్చుల నుండి విముక్తి పొందాలని ఎంతో కోరుకుంటున్నాను. And I trust in your promise that one day I will fully know this freedom. మరియు ఒకరోజు ఈ స్వేచ్ఛను పూర్తిగా గ్రహిస్తానని నీ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను. So give me the power to perseverance in this life as I move forward with hope in you. కావున నీ మీద ఆశతో ముందుకు సాగుతున్న నాకు ఈ జీవితంలో పట్టుదలతో ముందుకు సాగేలా శక్తిని నాకు దయచేయండి. In Jesus name, amen. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. May God bless you all. Amen.